మిథున రాశి. మిథున రాశి వాళ్ళ గ్రహస్థితిని మనం పరిశీలించి చూసినట్లయితే నిరాశ నిస్పృహలను దరి రానివ్వకండి. అనవసరమైనటువంటి ఏదేదో ఊహించటం, తమ సమస్య లేకున్నా కానీ సమస్య ఉన్నదిగా భావించి మీరే సమస్యను సృష్టించుకొని దాని పరిష్కారం కోసం వెతకడం అనేటువంటిది అది కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి విషయం కనుక అలాంటి వాటికి ఎక్కువగా మీరు శ్రద్ధ చూపకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతాన విషయంలో ప్రధానంగా వారు సాధించినటువంటి విషయాలలో కానీ వారి పోటీ పరీక్షల్లో సాధించిన విషయాలలో కానీ చక్కని ఆనందం, చక్కని ఒక గర్వం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. మీలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తికి, మీలో దాగి ఉన్నటువంటి తెలివితేటలు, ప్రజ్ఞా పాఠవాలకి చక్కని అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్త పరచుకోవాలి. ఇక నూతన వ్యాపారాల కోసమే చేసేటువంటి అన్వేషణ కూడా ఫలించవచ్చు. ఇక ఉద్యోగస్తులకి పని తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మీకు కావలసినటువంటి పేరు, ప్రతిష్ట అవన్నీ కూడా లభిస్తాయి. గృహంలో ఏదేని శుభకార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ స్థిర నివాసం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరాశ పడకండి. సంవత్సరాంతంలో చక్కగా మీకు అనుకూలత ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతుంది. వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనట్లయితే నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సుమా. ఆరోగ్య విషయంలో ప్రధానంగా శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు వాటి విషయంలో కూడా నిర్లక్ష్యం పనికిరాదు. తగినటువంటి ఔషధ సేవనం, అలాగే వైద్యుని సంప్రదించడం ఇవి మాత్రం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అలాగే రాహు కేతు ధ్యాన శ్లోకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. నృసింహ కరావలంబ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానికి తోడుగా శమీ వృక్షాన్ని, జంబి చెట్టు అని అంటారు కదా, ఆ శమీ వృక్షాన్ని నాటండి, సంరక్షించండి, పోషించండి. చక్కని విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందండి.